హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి పచ్చి శనగపప్పు కొబ్బరితో ముద్దకూర చేశానండి. చాలా బాగుంటుంది మసాలా వేసి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా అయితే కళాయిలో ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. నేను సన్నగా ముక్కలు కట్ చేసి వేపుతాను అనమాట. అలాగే 4 పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసానండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. ఉల్లిపాయ బాగా మగ్గే వరకు వేపుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 2 మినిట్స్లో అయిపోద్దండి కర్రీ అయితే. ముందుగా నేను ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో వేసానండి. శనగపప్పు ఉడకబెట్టుకుని కొబ్బరి తురుము పక్కన పెట్టుకుంటే 2 మినిట్స్లో కర్రీ అయితే అయిపోద్దండి. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. చక్కగా శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి 2 మినిట్స్లో ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట. చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల. అందుకే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అంటే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ ధనియాల పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా ముద్దకూరలాగా రసంలో తినడానికి, చపాతీలో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. కొబ్బరి తురుము కూడా నేను యాడ్ చేశాను. అంటే మనం తీసుకున్న శనగపప్పు క్వాంటిటీకి సగం కొబ్బరి తురుము వేసానండి. అంతేనండి, చాలా సింపుల్. చూసారు కదా, 2 మినిట్స్ కర్రీ అండి ఇది. మనం పచ్చి శనగపప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని ఇంట్లో కొబ్బరి తురుము ఉంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.